మై డియర్ సబ్స్క్రైబర్స్, వీడియోలో చాలా ఆలస్యమైతున్నందుకు క్షమించండి. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్టీఆర్ నీల్ ప్రస్తుతం ఏం జరుగుతుంది, షూటింగ్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి, మొత్తం ఒకే వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ డ్రైవ్ ఇంటూ ద వీడియో. ఈ వీడియోలో ఎన్టీఆర్ నీల్ ప్రస్తుతం ఎక్కడ షూటింగ్ జరుగుతుంది. యాజ్ యూజువల్ నేను చెప్పినట్లుగానే దాదాపు 40 రోజుల నుంచి రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ అయితే జరుగుతుంది. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే అనిల్ కపూర్ గారికి అండ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ అయితే యాడ్ అయ్యాడు. తన పేరు వచ్చేసి అలెగ్జాండర్ మిరాజ్. తిని వచ్చేసి అయితే మన ఇండియన్ నీల్ మూవీ కోసం అయితే వీళ్ళిద్దరికి అయితే లుక్ టెస్ట్ అయితే చేశారు. ఒక కీ రోల్స్ అనేవి అయితే చేస్తున్నారు అండ్ అంటే ఒక విలన్ పాత్రలు అనేది చెప్పొచ్చు. దాదాపు పార్ట్ 1 కోసం చాలా వరకు అయితే యాక్షన్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఎటువంటి యాక్షన్ డ్రామా ఎటువంటి టాకీ పార్ట్ అయితే షూటింగ్ అయితే చేయట్లేదు. అండ్ వాళ్ళు మొత్తం యాక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సాంగ్స్ షూట్ చేయాలని చెప్పి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి టాకీ పార్ట్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. సో ఇదంతా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా కంప్లీట్ మాక్సిమం వచ్చేసి అయితే షూటింగ్ కంప్లీట్ చేసేయాలి ఫస్ట్ పార్ట్ కు సంబంధించింది అని చెప్పి అయితే అనుకుంటున్నారు. దాని తర్వాత పార్ట్ 2 కు సంబంధించిన ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఈలోగా ఎట్లా చేసినా గానీ పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసేయాలి అనే ఒక ఆలోచనలు అయితే వాళ్ళైతే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అనేది May 20కి అయితే రాబోతుంది. దానికోసం అని చెప్పి వాళ్ళైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆ గ్లిమ్స్ కి సంబంధించిన BGM వర్క్స్ అయితే ఆల్రెడీ రవి బసూర్ గారు అయితే స్టార్ట్ అయితే చేసేసారు. May 20న అత్తిరిపోయే గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయరు. ఆ రేంజ్ లో అయితే ఉండబోతుంది అది. మరి ఇది ఇండియన్ నీల్ కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటి వరకు ఉన్నవి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.